వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన. పట్టణ ప్రగతిలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదంటూ వ్యాఖ్య. సూర్యాపేట జిల్లాలో ఈశ్వర దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయిన ద్విచక్ర వాహనం, వ్యక్తి మృతి. సైదాబాద్ లో విషాదం. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. డీటెయిల్స్ చూస్తే పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంషాబాద్ మున్సిపాలిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా 15వ వార్డు కౌన్సిలర్ మునగాల అమృత సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చెత్తబుట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో అధికారులు, కౌన్సిలర్లు నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సుష్మారెడ్డి, కమిషనర్ సాబేర్ అలీ, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఉడా కాలనీలో ఎయిర్పోర్ట్ కాలనీలో పట్టణ పల్లె మొత్తం వాతావరణం అంతా కూడా ఏకతగ్నం తీసుకురావాలని మన ముఖ్యమంత్రి గారు తీసుకొని మొన్ననే పల్లె బాటలో మీరు చూసినారు. ఇప్పుడు పట్టణం బాటలో కూడా ఈ విధంగానే చేయాలంటే మహిళలందరూ కూడా మేము అడగముందే చెప్తున్నారు, ఏమిటికి ఇప్పిస్తున్నామా ఇవన్నీ అంటే తడి చెత్త పొడి చెత్త మా ఇంటి ముందు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మహిళలు అంటున్నారు. ముఖ్యంగా ఒకటి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు ఎంతో అభివృద్ధి మనం అనుకోలే ఎప్పుడు కూడా ఈ విధంగా చేయడం అంటే చాలా సంతోషం. మనం కూడా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి, ప్రజలను కూడా అభినందించాలి. ఎందుకంటే ప్రజలను కూడా రోజు రోజుకు డెవలప్ కావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏమంటారంటే మా ఇంట్లో కూడా చెత్త ఉంటే మాకు కూడా రోగాలు వస్తాయి, ఏది బాగుండదని చెప్తారు. మేము చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా కౌన్సిలర్లు అందరూ కూడా కౌన్సిలర్ కూడా నేను ఒకటే చెప్పినాను, అందరూ కూడా వారం ప్రతి వార్డులో తిరిగి ఏ వార్డులో ఏ ఇబ్బంది ఉన్నది ఏం చేయాలని చూసే బాధ్యత మనం కూడా తీసుకొని చెప్తాం. ఇంత మంచి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేయడం మనం అందరం కూడా అభినందించాలి. కేటీఆర్ గారు కూడా మున్సిపల్ మంత్రి, ఆయన కూడా ఎంతో సంతోషపడుతూ ప్రజలందరూ కూడా ఈ విధంగా చేసుకుంటున్నారు, చాలా సంతోషం. అధికారులు కూడా దీనికి మంచిగా సహకరించి నిజంగా కూడా అధికారులను కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది. పొద్దుగాల 7 గంటల కంటే 7 గంటలకి, 8 గంటల కంటే 8 గంటలకి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని, చెత్త కూడా ఇప్పుడు రోడ్డు మీదే కానీ ఎక్కడైనా చెట్లే కానీ పాత ఇండ్లున్నా అవన్నీ గులగొట్టి కట్టించి మళ్ళీ 5 లక్షల రూపాయలు ప్రపోజల్ కూడా సీఎం గారు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అయితే ప్రజలకు ఇస్తాం, అవన్నీ కూడా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకా రాబోయే రోజులు ఇంకేమేమవుతున్నాయో, ముఖ్యంగా మంచినీటి సమస్య చాలా ఉన్నది. ఆ మంచినీటి సమస్యను ఏ విధంగా ఒక 2 నెలల లోపల మొత్తం కూడా పరిష్కారం అవుతుందని మేము అనుకుంటాం. మనం ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు అందుకొని కానీ మిషన్ భగీరథనే లేదు, కానీ మనం మిషన్ భగీరథ కూడా ఎవరం అనుకోలేదు. ఆనాడు ముఖ్యమంత్రి అంటే మేము కూడా అనుకున్నాం ఇవన్నీ హామీలైనా జరుగుతుందని. నిజంగా కూడా అన్న టైంలో మన ముఖ్యమంత్రి గారు ఇలా మిషన్ భగీరథ కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వడంలో ఇలా ఊళ్ళంతా జనాలందరూ కూడా మహిళా సోదరులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. పట్టణ పరిధిలో కూడా అన్నీ కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆశతోని జనం ఉన్నారని చెప్పి అందుకని దీన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆశతోని మా ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారు మనందరూ కూడా ఆయన చెప్పినట్టు చేసి ప్రజల ముందు ఉంటామని మేము చెప్తున్నాం. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భరత్ అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
శంషాబాద్ మండల వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్యర్థి బురుకుంట సతీష్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా 11 మంది టీఆర్ఎస్, ఒక బీజేపీ పాలకవర్గ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరిని జెడ్పీటీసీ నీరటి తన్వీరాజు, మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చంద్రారెడ్డి, మల్కార గ్రామ సర్పంచ్, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటి పనులు ఇది కూడా డెవలప్మెంట్ కావాలని ఉండక 2 సంవత్సరాల కంటే ముందు 3 సంవత్సరాల ప్రతి మనిషి లేలే అట్లా ఏం లేదు. ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు. అంతా మనం అన్నదమ్ములా ఉండాలి, ఉండి ఐకమత్యంగా ముందుకు తీసుకుపోవాలని కోర్చు. మా చంద్రయ్య గారు మంచి పూర్తి చేస్తున్నారు. 10 లక్షలు ఇక తన్వీరాజు గారు కూడా 10 లక్షలు చేయాలి. చేసి అంచెలంచెలు ఎదిగిస్తట్టు ఈ ప్రయత్నాలు చేయాలి. అది మనం మళ్ళీ నెక్స్ట్ చేసిరని అనొద్దు, వాళ్ళు సంతోషపడాలి. అందుకు అందరికి సహకరించుకుంటా ఈ రోజున మనము ఒక 3 రైతులకు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఒక రైతుకు వచ్చేసి 2,40,000, ఒక రైతుకు వచ్చేసి 5,22,000, ఒక రైతుకు వచ్చేసి 6,12,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందాక పెద్దలు చెప్పినట్టు నిజంగా మాకు ఏదైతే హైకమాండ్ మన ప్రకాశన్ గారి అండదండలతోని ఈ యొక్క సొసైటీని ఇంకా ముందుకు తీసుకుపోయి మేము చాలా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందాక మన సభ్యులు అన్నట్టు మరి ఇక్కడ పాలకవర్గం సభ్యులు అయితే చెప్తున్నారో ఇక్కడ మనకు గోదాం లేదు, ఇబ్బంది ఉందని చెప్పి, వాస్తవానికి గతంలో రైతులకి పంపించినట్టయితే ఇక్కడ గోదాం లేక ఒడ్లు తీసుకునే పరిస్థితులు ఇక్కడ లేకుండే ధాన్యంకు ఇబ్బంది అయింది. కాబట్టి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము తీర్మానము ఆ గోదాం గురించే ముందు తీర్మానం చేసుకుంటామని చెప్పి సభ్యులందరి సహకారంతో మరి ముందు పోతామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా రైతన్నలకు అందుబాటులో ఉండి మరి ఇక్కడ అయితే లోన్స్ చాలా మందికి రైతన్నలకు తెలియదు. దాదాపుగా 5 నుంచి 10 లక్షల రూపాయలు ఒక రైతన్న లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకెవరికైనా మెంబర్షిప్ లేకున్నా కానీ ఇక రైతులకు ఇప్పించి మరి వాళ్ళని అకౌంట్లు ఓపెన్ చేయించి ఇంకా డెవలప్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మేము ముందుకు పోతూ ఉంటాము. అదేవిధంగా మీ అందరి సహకారంతో రైతులకు ఇక్కడ ఏటీఎం గిట్ట పెట్టాలని చెప్పి ఇందాక మన ఆఫీసరు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి రైతులు నిజంగా ఇట తక్కువ రుణం, ఎందుకంటే కరెక్ట్ అయిన సమయంలో రైతులు రుణాలు కట్టుకున్నట్టయితే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 0 ఇంట్రెస్ట్ అని ఇప్పటిదాకా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ మనం ఆ రైతులు కరెక్ట్ టైంలో కట్టకుంటే దానికి వడ్డీ రూపకంగా పడుతుంది. కాబట్టి దాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. రైతుల గిట్ట మనం అందరికీ నా తోటి డైరెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే, మనం ఒక గ్రామం నుంచి డైరెక్టర్గా గెలిచి వచ్చిన వాళ్ళందరూ మీ యొక్క డైరెక్టర్గా ఎక్కడెక్కడైతే మీ యొక్క రైతులు మనకు ఓటేసి గెలిపించి ఈరోజు ఈ స్థానాన్ని మనం కల్పించారు. కాబట్టి వాళ్ళకి మనం 5 ఏళ్ళు రుణపడి ఉండి వాళ్ళకు సేవ చేయాలని చెప్పే ఉద్దేశంతో మనం ముందుకు పోయి, అదేవిధంగా రైతులు ఎక్కడెక్కడున్నారో మన తోటి రైతులకు మనం చెప్తా ఉంటే ఇంకా అకౌంట్లు ఓపెన్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ 10వ వార్డు కార్పొరేటర్ ముద్దా పవన్ కుమార్ సొంత ఖర్చుతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో మీర్పేట్ కార్పొరేషన్ ప్రశాంతి హిల్స్ లో పేపర్ ప్లేట్స్ తయారు చేసే యంత్రాన్ని, కర్పూరం మిషన్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మీర్పేట్ పరిధిలో 10వ వార్డ్ కార్పొరేటర్ ముద్దా పవన్ కుమార్ ప్రశాంత్ హిల్స్ రోడ్ నెంబర్ 13లో అందరికీ వాళ్ళ ఇంటిలోనే పరిమితం కాకుండా వాళ్ళు అనుకున్నది ఒక ఇస్రాకులది మళ్ళీ తర్వాత కర్పూరం అనే మిషన్ వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళు స్వయంగా పైకి రావాలని నేను కోరుకుంటూ వాళ్ళకి మద్దతు చేశాను. 10వ వార్డు కార్పొరేటర్ అయిన ముద్దా పవన్ కుమార్ గారు మాకు ఈరోజు మహిళల తరఫున మాకు మిషనరీ అందజేశారు. దీని గురించి నేను కొంచెం వివరించదలుచుకున్నాను. మేము ఇంట్లో ఉండి ఆర్థికంగా లోపలే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మేము కూడా పురుషులతో పాటు మేము కూడా ఎదగాలని చెప్పేసి మహిళలకి ఒక రకమైన చేదోడు వాదోడుగా తను ఉండి తను ఈ మిషనరీ ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా ఎదగమని సంఘంలో కూడా మాకు గుర్తింపు ఉండాలని గౌరవం ఉండాలని మహిళలందరికీ కూడా తను ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేము మహిళలు అందరి తరఫున సరే ముద్దా పవన్ కుమార్ గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. మాకులాగే ఇంకా చాలామంది మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా మా రకంగానే వాళ్ళు కూడా ఒక 5 మెంబర్స్ 4 మెంబర్స్ వాళ్ళు కలిసి వాళ్ళు కూడా పవన్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసుకోగలుగుతున్నాము, మేము చేసుకున్నాము, మేము ముందుకు వాళ్ళకలా వెళ్ళాలనుకుంటున్నాము కాబట్టి మీరు కూడా వాళ్ళకి ఎలా సాయం చేశారో మాకు కూడా అలాగే సాయం చేయండి అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరైనా సరే మహిళలు వచ్చి ఆయన చేస్తే ఆయనకి ఎంత సహాయం చేయాలంటే అంత సహాయం వాళ్ళు చేయగలరు. మీరు మాకొక్కరే మేమొక్కరమే ఎదుగుతున్నామని అనుకోవద్దు. అందరూ కూడా మాతో పాటు మా అక్కలు చెల్లెలు కానీ మహిళలు అందరూ కూడా ఎదగాలని మాకు కూడా చాలా. యాదాద్రి భువనగిరి జిల్లా పాలడుగు గ్రామంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ముత్తయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై మోత్కూరు నుండి పాలడుగు వెళ్తుండగా అదుపు తప్పి వాహనం పంట పొలాల్లోకి దూసుకుపోయింది. దీంతో ముత్తయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పొలాల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముత్తయ్య మద్యం సేవించి వాహనం నడపడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సారంగ ఈశ్వర దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సర్పంచ్ నాగలక్ష్మి మల్లేష్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, దేవాదాయ శాఖ ఏఈ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాటి మన సారంగేశ్వర స్వామి దేవస్థాన శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా గ్రామస్తులందరూ కూడా కోరుతా ఉన్నాము. అందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయిన అంతవరకు కూడా అగ్ని అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము. మన ఎమ్మెల్యే గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఇక్కడ పీఠం దగ్గర రండి సార్. ముహూర్తకాలే సూర్యాదినా భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక ఓం నమో భగవతే సదాసాయ నిరామయాయ నిరాతంక దేవి వాసవీ బ్రహ్మవర్చతః పితురాం శ్రోత్రం చక్షర్మణః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసోదరీ సురలో సత్యాగనే సముద్రవతీ సావిత్ర్యానో దేవీ మహ్యంగీ మహాధరణీ మహాధ్యతిష్ఠతే. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని మారుతినగర్ ఏరియాలో కార్పొరేటర్ పొన్నం విద్యాలక్ష్మణ్ గౌడ్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ టెంపుల్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా అస్తవ్యస్తంగా పేరుకుపోయిన మట్టి కుప్పలని ట్రాక్టర్ సహాయంతో తొలగించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఉమా, ప్రభాకర్, సూపర్వైజర్ అశోక్, ఆర్పి సుమలత తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్లో ప్రమాదం సంభవించింది. ఓ వాహనం అతివేగంగా వచ్చి రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న భిక్షాటన చేసుకుంటున్న సుబ్బారావు అనే వికలాంగుడి పై నుండి దూసుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనలో వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మోదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భైంసా నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దివ్యాంగుల కేంద్రాన్ని పరిశీలించారు. అంటే దీనికి ఒక మనం జాష్ అని ఒక షాప్ దగ్గర అయితే మనకు కొంచెం జాగా ఎక్కడ సార్ మనం ఒక 10 క్యాంపులు పెట్టి ఇక్కడనే హాస్టల్ ఏర్పాటు చేసేసి చేద్దామని ఉంది సార్. చాలా మంది ఉన్నారు, సహకారం మాకు ఉండాలని చెప్పి ఈరోజు బైంసా పట్టణంలో పట్టణ ప్రగతిలో భాగంగా బైంసా పట్టణంలోని దివ్యాంగుల కేంద్రం సక్షం అనే కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. వారికి మరి ఇక్కడ ఉన్న వారి ప్రాబ్లమ్స్, దివ్యాంగులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరిగింది. వారు మొత్తం బైంసా డివిజన్లో సుమారు 2500 వరకు హ్యాండిక్యాప్స్ ఉన్నారు. మరి వారికి కొందరికి పెన్షన్ రావాల్సి ఉంది, మరి వారిలో కొందరికి రెన్యువల్స్ కూడా కావాల్సి ఉంది. మరి దానివల్ల అది లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ సౌకర్యం కల్పించాలని చెప్పేసి దాంట్లో భాగంగానే ఇక్కడ వీరు ఒక కేంద్రం నడుపుతున్నారు. దాంట్లో మరి దివ్యాంగులు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారి పోషణ కొరకు మరి వారికి కొన్ని వృత్తి నైపుణ్య శిక్షను ఇవ్వడానికి ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. దాంట్లో మరి పుస్తకాలు కుట్టడం కానీ, పిల్లలు తయారు చేయడం కానీ, మరి తర్వాత బట్టలతో మరి మంచి బట్టలతో నాణ్యమైన బట్టలతో మరి పాకెట్స్ కానీ, సంచులు కానీ, ఈరోజు ప్లాస్టిక్ వాడద్దంటున్నారు. వాడకుంటే ఏదో ఒకటి కావాలి కదా, దానికి మరి ఈ నూలుతో కూడిన మరి బట్టలను, బ్యాగ్స్ తయారు చేయడానికి, మరి పిల్లలు తయారు చేయడానికి, వాషింగ్ పౌడర్ తయారు చేయడానికి, తర్వాత హ్యాండ్ వాషింగ్ పౌడర్ ఏదైతే ఉంటుందో స్టేషన్ దగ్గర అది కూడా తయారు చేయడానికి మరి అనేక వృత్తి నైపుణ్య కేంద్రాలు కావాలని ఎప్పటికీ కొన్ని స్వచ్ఛంద ప్రభుత్వం వారికి చేయూతనిస్తున్నారు. మరి 40 రోజుల్లో మరి ఈ కేంద్రాన్ని మేము రెంట్ కడుతున్నాము. రెంట్ కట్టడానికి ఇబ్బంది అవుతుంది. దానికి మాకు ప్రభుత్వం తరఫున సపరేట్గా ఒక కమ్యూనిటీ లాగా అది మంజూరు చేయించండి. దాంట్లో మేము వితౌట్ రెంట్గా ఉండి కంప్యూటర్ ట్రైనింగ్ కానీ ఇతర ట్రైనింగ్స్ కానీ జరపడానికి అవకాశం ఉంటుంది. మరి ఫెసిలిటీ మాకు కల్పించాలని చెప్పి తప్పకుండా వారికి చేయడం చాలా అవసరం. మరి వారు కూడా మనలాగా మనుషులే. మరి భగవంతుడు మరి వారికి ఇటువంటి హ్యాండిక్యాప్ కల్పించారు. అయినా మనందరి బాధ్యత వారికి చేయూతనియటం మనందరి బాధ్యత. తప్పకుండా 40 రోజుల్లో మరి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మరి కేటీఆర్ గారితో, మున్సిపల్ శాఖ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి ఇట్లా బైంసా పట్టణంలో మరి ఇటువంటి వారికి ఇవన్నీ చేసుకోవడానికి కేంద్రాన్ని ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని తప్పుగా కోరుతాం. వారికి తప్పకుండా మేము ఇలా ఉంటామని చెప్పి జై తెలంగాణ, జై కేసీఆర్.
నల్గొండ జిల్లా చెండూరులో శ్రీ మార్కండేయ స్వామివారి 71వ వార్షిక పంచాహ్ని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విమాన రథోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు పెద్ద ఎత్తున మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ చైర్మన్ రాపోలు సత్యనారాయణ, రావిరాల నగేష్, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపోలు నారాయణ, ధర్మకర్తలు చిలుకూరు అశోక్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలోని చెండూరు మండల కేంద్రంలో శ్రీ మార్కండేయ స్వామి వారి 71వ వార్షిక పాంచాలిక మహోత్సవాలను మరి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు మరి శ్రీ పార్వతీపరమేశ్వరుల విమాన రథోత్సవాన్ని మరి మంగళ వాయిద్యాల మధ్య వేద బ్రాహ్మణుల మంత్రోచ్చాల మధ్య మరి అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహిస్తున్నాము. మరి మీద పార్థివ తిలకించుకోవడానికి పట్టణంలో కాకుండా పరిసర ప్రాంతాల నుంచి మహిళలు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని మరి క్యూలైన నుంచి దర్శించుకుంటున్నారు. అదేవిధంగా మన ఈ దేవాలయానికి ఒక ప్రాశస్త్యం కూడా ఉంది. మరి చండూరు పట్టణంలో అఖండ దీపంగా వెలుగుతున్నటువంటి దేవాలయం. ఇప్పుడు దేవాలయం ప్రతిష్టప్పుడు ఏర్పాటు చేసిన దీపము ఇంకా అదే కొనసాగుతుంది. ఈ విధంగా చండూరు ఎలాంటి ఆపదలు రాకుండా చండూరు బారిన పడకుండా ఈ దేవాలయం కాపాడుతుంది. అదేవిధంగా ఈ దేవాలయంలో మొక్కుకున్న వారికి అన్ని మొక్కు కూడా నెరవేరుతుంది. మరి దేవాలయ ప్రాంగణంలో ఉప దేవాలయంగా అదేవిధంగా నవగ్రహ దేవతలు మరి ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. మరి ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రేపు మార్చి 5వ తారీఖు గురువారం రోజున మరి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు మరి పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కర్నూలు జిల్లా ధనపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొంక మీనాక్షి నాయుడు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి ఏలూరు కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
కడప జిల్లా వద్దిరాల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బులు ఇవ్వడం లేదని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే బ్యాంకుకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తమ సమస్యలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. వాళ్ళకుంటే కష్టాలు వాళ్ళకుంటాయి. అయినది ఉండు. నేను రెండే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. నాకు అమ్మ ఒడి ఇప్పుడు డబ్బులు ఆయన ఇస్తావు ఎప్పుడు ఇస్తావు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంషాబాద్ లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన, పట్టణ ప్రగతిలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదంటూ వ్యాఖ్య. సూర్యాపేట జిల్లాలో ఈశ్వర దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన, ముఖ్య అతిథిగా హాజరైన కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయిన ద్విచక్ర వాహనం, వ్యక్తి మృతి. సైదాబాద్ లో విషాదం, ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.